ప్రాక్టీస్ అని అంటే స్టార్టింగ్ వచ్చేసి అందరికీ బ్రీతింగ్ కంట్రోల్ కాదు. దిస్ ఈజ్ ద నెంబర్ 1. దానికోసం ఏం చేపిస్తామంటే లాంగ్ రన్ చేపిస్తాం, ఎండూరెన్స్ రన్ అని అంటారు. అంటే ఇదే గ్రౌండ్లో ఇది 800 మీటర్ ట్రాక్, 10 రౌండ్లు కొడితే ఎంత? 8 కిలోమీటర్లు, 8 km. ఓకే, అట్లా 10-12 రౌండ్లు లాంగ్ రన్నింగ్ చేపిస్తూ ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ ద నెంబర్ 1. మనం ఎప్పుడైతే నాన్ స్టాప్గా 10 రౌండ్లు కొట్టడం రీచ్ అవుతామో సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే అదే 10 రౌండ్లు ఒక నిర్దిష్టమైన టైంలో, ఇంత టైంలో కొట్టాలి, ఒక 40 నిమిషాల, 50 నిమిషాల, 30 నిమిషాల, 35 నిమిషాల అనేది ఒక టైం పెడతాం. ఓకేనా, ఒక ఇన్ టైంలో అనేది కొట్టాలి. లేకపోతే యావరేజ్గా మొత్తం ఓవరాల్గా కాకుండా ఒక యావరేజ్గా ఒక రౌండ్ ఎంత టైం పడుతుంది అనేది లెక్కేస్తాం. ఓకేనా, అప్పుడు దానివల్ల ఏంటంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకొంచెం టైం తగ్గియాలి, ఇంకొంచెం టైం తగ్గియాలి. ఫస్ట్ వచ్చేసి లాంగ్ రన్ కొట్టాలి, అంటే టైంతో సంబంధం లేకుండా కనీసం నాన్ స్టాప్గా ఒక 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు రన్ చేయగలగాలి. బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, బాడీ ఫిట్నెస్లోకి వస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి 800 మీటర్ ట్రాక్లో పరిగెడుతున్నాం కాబట్టి ఇంత టైం పడాలి. ఒకవేళ 400 మీటర్ ట్రాక్లో పడుతుంటే 400 మీటర్ ట్రాక్ ఒక రౌండ్ ఇంత పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవ్రీ రౌండ్ ఎంత పడుతుంది, స్టార్టింగ్ రౌండ్ ఎంత పడుతుంది, సెకండ్ రౌండ్ ఎంత పడుతుంది, ఓవరాల్గా లాస్ట్ 2 రౌండ్స్ ఎంత పడుతుంది అనేది అదొకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత వచ్చేసి మీరు స్టార్టింగ్ రౌండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను 8 రౌండ్లు పరిగెత్తాను, మీరు 10 రౌండ్లు పరిగెత్తమని చెప్పినా కదా. ఫస్ట్ రౌండ్ జస్ట్ వార్మ్ రన్ మాత్రమే, బాడీ హీట్ ఎక్కడానికి స్టార్టింగ్. ఓకేనా, సో బాడీ వన్స్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఎంతైనా గుంజొచ్చు. మనం స్టార్టింగ్ డేస్లో ఏం చెప్పాము, జస్ట్ ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, అది టైంతో సంబంధం లేదు. టైంతో సంబంధం లేదంటే ఎంత స్లో అయినా పరిగెత్తవచ్చు. ఓకేనా, బట్ అదే ఇక్కడ అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు. ఒక టైం పెట్టుకున్నప్పుడు కొంచెం నువ్వు కనుక అదే స్పీడ్ అనేది కంటిన్యూ చేసినావు అనుకో, అదే ఇట్లనే స్లోగా ఇట్లనే అడుగులో అడుగు వేసుకుంటూ పోయినావు అనుకో, స్పీడ్ రన్నింగ్ అనేది నీకు అసలు ఇంక్రీజ్ అనేది అవ్వదు. 1600 మీటర్ రన్నింగ్కి అది పనికి రాదు. ఇన్ టైంలో ఒక నిర్దిష్టమైన లెంత్ ఒక టైంలో కొట్టాలి అని అంటే అది సరిపోదు. చిన్నగా ఇంక్రీజ్ అనేది చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ రౌండ్ పడొద్దు, సెకండ్ రౌండ్ పడవద్దు. ఒక 10 రౌండ్లు కొడితే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఎంత టైం పడదో అదే టైము ఎక్కడా కూడా తగ్గొద్దు. పెరగాలే కానీ తగ్గొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రౌండ్లు కొట్టమని చెప్పిన, సెకండ్ రౌండ్ టైం ఒక 2 నిమిషాలు పట్టింది యావరేజ్గా అనుకుందాం. అది కూడా కంటిన్యూ చేయగలిగిన 8th రౌండ్ వరకు, ఓకే, నైస్, గుడ్, పర్లేదు. కానీ 2:30, 3 minutes టైం అనేది పెరగొద్దు, తగ్గాలి. బట్ మనం ఎన్ని రౌండ్స్ పరిగెత్తినా, ఫర్ ఎగ్జాంపుల్ 4 రౌండ్స్ అనే చెప్పిన, 5 రౌండ్స్ అనే చెప్పిన, లాస్ట్ ఎండింగ్ ఇది నేను ఇక మళ్ళీ ఇక రావట్లేదు. లాస్ట్ రౌండ్ అన్నప్పుడు ఇన్ని రౌండ్ల కంటే బెటర్గా ఈ రౌండ్ అనేది పరిగెత్తాలి. స్టామినా అనేది 0 చేయాలి. స్టామినా ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, సో మిగతా రౌండ్ల కంటే లాస్ట్ రౌండ్ డిఫరెంట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. స్టార్టింగ్ నుంచే ఉండాలి, ఇక్కడ నుంచి లేపాలి చిన్నగా. ఇది ఇక్కడ నుంచి లేపింది నువ్వు ఎండింగ్ వచ్చి అంటే డిస్టెన్స్ తగ్గే కొద్దీ స్పీడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫినిషింగ్ ఎట్లా చేయాలనేది వస్తుంది. అది 1600 మీటర్ రన్నింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. 4th రౌండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫినిషింగ్ రౌండ్ మాత్రమే ఇంపార్టెంట్. అర్థమైందా? అది కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ 100 మీటర్కి లేపుతారు, లాస్ట్ 50 ఇగో అక్కడ అంత దూరం ఉందనంగా లేపుతారు. అట్లా కాదు, పూర్తి రౌండ్ కొంచెం లెగ్ ఓపెన్ చేయాలి, పూర్తి రౌండ్ ఓపెన్ చేయాలి. ఏం లేదు, ఇంకొంచెం వచ్చేసాం అయిపోయింది. ఈ థాట్ అనేది ఉండాలి. ఓకేనా, ఇంకా ఇక మనము ఓకే కంఫర్టబుల్ జోన్లో ఉన్నాము, పెయిన్స్ ఏ రావట్లేదు, అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు రిపిటేషన్స్ అనేది పెడతాం. 400 మీటర్ ఒకసారి కొట్టాలి, ఆగాలి, మళ్ళీ 400 కొట్టాలి, లేకపోతే 800 మీటర్ కొట్టాలి, లేకపోతే 1200 మీటర్, 1 km, 1600 మీటర్ రన్నింగ్, 2 km, ఇట్లా నెంబర్ ఆఫ్, లేకపోతే ఒకటే రోజు మిక్సింగ్ రిపిటేషన్స్ అనేది పెడతా ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే స్పీడ్ రన్నింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది 1600 మీటర్లో అది ఖచ్చితంగా వారానికి 1 లేదా 2 సార్లు ఖచ్చితంగా చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నీ స్టామినా 10 రౌండ్లు కొట్టేంత వరకు ఉంది, 10 రౌండ్లు కొట్టేంత వరకు మన స్టామినా ఉంది. స్పీడ్ విషయం పక్కన పెట్టి ఆ 10 రౌండ్లు కొట్టే స్టామినాని 4 రౌండ్లోనే తీసుకురా. ఫర్ ఎగ్జాంపుల్ 4 or 5 రౌండ్స్, సగం ఆఫ్ చేయి దాన్ని. అలాంటప్పుడు ఆ రన్నింగ్ స్పీడ్ కూడా డబల్ అవ్వాలి కదా. మీకు అర్థమైందా నేను చెప్పింది? 10 కిలోమీటర్స్ మనం పరిగెడతాం, 10 కిలోమీటర్ పరిగెత్తే స్టామినా ఉంది మనకు.
ఆ 10 కిలోమీటర్ పరిగెత్తే స్టామినాని 5 కిలోమీటర్లకి తీసుకురా. కాకపోతే ఇక్కడ నువ్వు 10 కిలోమీటర్లు ఏ విధంగా అయితే ఏ స్పీడ్లో అయితే పరిగెత్తావో దానికి డబుల్ స్పీడ్లో పరిగెత్తాలి. 5Kమే కదా, సగమే చేస్తున్నావు కదా. సగం చేసినప్పుడు పరుగు అనేది రెట్టింపు అవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక 4-5 రౌండ్స్ అని అన్నప్పుడు, 8 రౌండ్స్ అన్నప్పుడు మీరు ఎట్లా పరిగెడతారో 4-5 రౌండ్స్ అన్నప్పుడు యావరేజ్ స్పీడ్లో చేయాలి. దానివల్ల ఏంటి, లాంగ్ రన్నింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను 4 రౌండ్స్ 5 రౌండ్స్ అని చెప్పిన అనుకో, యావరేజ్ స్పీడ్లో వెళ్ళండి. యావరేజ్ స్పీడ్ అంటే నాట్ స్పీడ్ రన్నింగ్, జస్ట్ యావరేజ్ స్పీడ్. టాప్లో ఉండేటోళ్ళు చేస్తున్నారు కదా, కనీసం వాళ్ళకి ఉండాలి. ఈ విధంగా ఆ స్టామినాని ఇక్కడికి ఇది కన్వర్ట్ చేయాలి, అంతే, ఏమీ లేదు. ఇంకొకటి, మీ టార్గెట్ ఎప్పుడైనా సరే ముందోళ్ళే, అది గుర్తుంచుకోండి బాగా. మనం సింగిల్గా పరిగెడితే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనమే హీరో. నేను అనుకుంటా నేను ఇట్లా పోతా అంటే నేను చాలా స్పీడ్గా రన్ చేస్తున్నా, బాగానే రన్ చేస్తున్నా అని అనుకుంటాం. బట్ రియాలిటీ ఏంటి, మన పక్కన ఎవరైనా రన్ చేస్తే కదా మన స్పీడ్ ఏంటనేది తెలిసేది. మనం ఒక ఎగ్జామ్ రాస్తే మనకు 100లో 10 మార్కులు వచ్చినా మనమే టాపు. అదే 10 మంది రాస్తే మన స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే బెటర్గా రన్ చేస్తారో వాళ్ళని మీరు టార్గెట్గా పెట్టుకోండి. వాళ్ళు వెనకాలే పరిగెత్తాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నావు, నీకు స్టార్ట్ చేసినప్పుడు నీకు నాకు దూరం ఇంతనే ఉంది. ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఆ దూరం ఇంతే ఉండాలి, పెరగొద్దు. నువ్వు డిస్టెన్స్, మీ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అని అంటే నువ్వు స్పీడ్ తగ్గింది నీది, లేకపోతే ఈయన స్పీడ్ పెరిగింది. ఈయన స్పీడ్ పెరిగినప్పుడు నీ స్పీడ్ కూడా పెరగాలి కదా. ఇప్పుడు 60 మీటర్ రన్నింగ్ టైమింగ్ పెట్టేటప్పుడు, లేకపోతే ఆర్మీ ర్యాలీలో ఎట్లుంటుంది ఆస్పెక్ట్ ఏంటంటే, టాప్ 10 మెంబర్స్ లేదా 15 మెంబర్స్ ఏ బోర్డులో కొట్టేటోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి బ్యాచ్లో ఉంటారు. ప్రతి బ్యాచ్లో రన్ చేసేటోళ్ళు ఉంటారు, రన్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే యావరేజ్ అటు ఇటు లెక్కలు అటు ఇటు ఉంటాయి. 10 మందో 15 మందో ఎక్కువ మంది కొట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. మన టార్గెట్ ఏంటి, టాప్ 5 ఆర్ టాప్ 10లో ఉండగలిగితే చాలు, మనకు కూడా ఏ బోర్డు పడుతుంది. టాప్ 5 టాప్ 10లో ఉండాలంటే అర్థం ఏంటి, టాప్ ఉన్న పర్సన్స్ని మనం పెట్టుకోవాలి టార్గెట్. వాడిని మనము క్రాస్ చేయాలి. లేదా మనమే టాప్ ఉన్నాం అనుకో, మనమే ఫస్ట్ ఉన్నాం, మనల్ని ఎవరు క్రాస్ చేయొద్దు. మనల్ని ఎవరు క్రాస్ చేయొద్దు అంటే, ఒకవేళ క్రాస్ చేస్తే అర్థం ఏంటి, మనం స్లో అయినాం, లేకపోతే మనకంటే ఎనుకున్నోడు స్పీడ్ అయినా అయ్యిండు. ఓకేనా. టార్గెట్ ఇదే ముందోడు ఎప్పుడు. అందుకని నేను చెప్తా ఉంటా, మీరు వరుసగా పరిగెత్తేటప్పుడు ఆ లెంత్ అనేది, ఆ మధ్యలో గ్యాప్ అనేది పెరగొద్దు అని. గ్యాప్ పెరుగుతుంది అని అంటే మీరు స్లో తగ్గింది, రన్నింగ్ తగ్గింది అని అర్థం. 10 రౌండ్లు పరిగెత్తే దగ్గర 5 రన్లే చేయండి. కాకపోతే ఆ స్టామినాని, స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఫినిషింగ్ ఇవ్వండి. నెంబర్ 1 యావరేజ్ స్పీడ్, మీ మధ్య డిస్టెన్స్ అనేది రావద్దు. నెంబర్ 2 టార్గెట్ ఎప్పుడు ఫ్రంట్ లోనే ఉండాలి. నెంబర్ 3 ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది పూర్తిగా 100 మీటర్. ఇప్పుడు ఇక్కడ ఫినిషింగ్ ఇస్తున్నాం అనుకో, వాడు కూడా అక్కడ నుంచి లేపుతాడు స్ప్రింట్, ఏదో 100 మీటర్ స్ప్రింట్ నుంచి లేపుతాడు. అట్లా చేయడం వల్ల బలంగా మన బాడీని బలంగా, లెగ్ని బలంగా లాగాల్సి వస్తుంది. దానివల్లనే పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ కామన్, బట్ అలా వచ్చే పెయిన్ వేరు, ఎక్కువ వస్తుంది. అదేదో ఇక్కడ నుంచి చిన్నగా కొంచెం లెగ్ ఓపెన్ చేసుకుంటూ ఇంకొంచెం బెటర్ స్పీడ్గా, ఇప్పటిదాకా పరిగెత్తానంటే కొంచెం ఎక్కువద్దు, అలా పరిగెడతా డిస్టెన్స్ తగ్గే కొద్దీ వచ్చేసింది ఎస్ అని చెప్పేసి ఆటోమేటిక్గా నువ్వు ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తావు. ఫినిషింగ్ అనేది నువ్వు ప్రతి రౌండ్లో, ఇప్పుడు నేను 2 రౌండ్లు పరిగెత్తమని చెప్పినా, 3 రౌండ్లు పరిగెత్తమని చెప్పినా, 10 రౌండ్లు పరిగెత్తమని చెప్పినా, ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అదే అలవాటు అక్కడ అవుతుంది. ఇప్పుడు మనకు ఆర్మీ ఉంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, వర్షాకాలం, ఏ క్షణమైనా వర్షం పడవచ్చు. గ్రౌండ్లో పెట్టవచ్చు, రోడ్ మీద పట్టవచ్చు. గ్రౌండ్లో పెట్టిర్రు అనుకో, సరే ఇన్ని రోజులు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినాం కాబట్టి, మట్టి రోడ్లో ప్రాక్టీస్ చేసినాం కాబట్టి సరే అయిపోతుంది, ఓకే బాస్, ఓకే ప్రాబ్లం ఏం లేదు. రోడ్లో పెడితే అస్సాం అయితే చాలామంది. ఒకవేళ ఇంకో 10 రోజుల్లో ఈవెంట్ అంటాడు, క్యా కరేగా. మనం ఏమంటాం, ఈవెంట్కి మస్తు టైం ఉంది, చూసుకుందాంలే, అప్పుడు చేద్దాంలే అని చెప్పి. అప్పుడు ఇప్పుడు అని ఏముండదు. ఆర్మీ రన్నింగ్ అంటేనే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, అంతే. రేపు పెట్టినా ఈవెంట్ కొట్టుకుపోయేటట్టు ఉండాలి, అంతే. కొంతమందికి ఏ బోర్డులో కొట్టి 10 పుల్అప్స్ తీసిన వాళ్ళకి లాస్ట్ టైం పారా SF వచ్చింది. అవి పర్మనెంట్ జాబ్స్. అగ్నివీర్ లేక 4 years కాదు, పర్మనెంట్ జాబ్స్. పిల్లలు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు. దానికి ఏంటి, 5 km రన్నింగ్ పెడతారు మీకు. మీ టార్గెట్ ఏంటి, ఏ బోర్డ్ 10 పుల్అప్స్, పారా SF వస్తుంది పర్మనెంట్. 4 years కాదు. 4 years నన్ను ఉంచుతారా, పీకేస్తారా అనే ఆలోచన నీకు అక్కర్లేదు. టార్గెట్ 2 ఏంటి,
టీఏ ర్యాలీ ఉంది, టీఏ ర్యాలీ ఉంది తెలుసు కదా. టీఏ ర్యాలీలో ఎట్లా పెడతారు, 100 మందిని పెడతారు, 100 అంతకంటే ఎక్కువ మందిని పెట్టచ్చు. టాప్ 1 or 2 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు, 1 or 2 మెంబర్స్. అంటే మనం ఏ రేంజ్లో ఉండాలి, 5 minutes లోపు పడాలి టైం, 4:30 to 5 minutes మధ్య పడాలి. ఆ రోజు ఎవరైనా ఒక 2 తోపులు తగిలిరు అనుకో, ఉంటారుగా గ్రౌండ్లో కూడా మంచి మంచి తోపులు ఉంటారుగా, వాళ్ళు తగిలిరు అనుకో ముందు వచ్చినోనే తీసుకుంటారు తప్ప ఒక 10 మందిని 20 మందిని కూడా తీసుకోరు. 100 మందిలో జస్ట్ ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే. మీరు ఎప్పుడైనా టీఆర్ ర్యాలీకి వెళ్ళిరా, ఎప్పుడైనా ఎవరైనా దీంట్లో ఒకసారి వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక్కళ్ళు లేదా ఇద్దరిని మాత్రమే టాప్లో ఉండేటోళ్ళని తీసుకుంటారు, అంతే. వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఎవరిని తీసుకోరు ఆ గ్రూప్లో, అది కూడా ఉంది. అందరు స్లోగానే రన్ చేస్తారు, మరి కనీసం టాప్ ఎవడో ఒకడు వస్తాడు కదా వాళ్ళు తీసుకున్నారు. నో, వాళ్ళు సాటిస్ఫై అయితే మాత్రమే తీసుకుంటారు. సో టీఏ ర్యాలీ ఈజీగా వస్తుంది. సో ఏదైనా సరే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి మనం అలర్ట్గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే తెలుసా, చాలామంది తెలంగాణ వాళ్ళే ఉన్నారు కదా, తెలంగాణ వాళ్ళే కదా మీరందరూ. ఓకే, 1 yearలో 1.5 year అయినా పట్టవచ్చు. వదిలి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉంది, 12,000 పోస్టులు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్. ఓకేనా, అందులో 5 లోపు కొడితే 5:15 లోపు కొడితే 5:15 సెకండ్ల లోపు కొడితే 85 మార్కులు ఈవెంట్కి ఎవరికి రావు. చాలామంది చదువుతారు లైబ్రరీలో కూర్చొని 28, 27, 26, 30 సంవత్సరాల వాళ్ళు చదువుతారు బాగా సీనియారిటీ, కానీ గ్రౌండ్ వాళ్ళకు ఉండదు, అస్సలు ఉండదు. క్వాలిఫై కూడా కాదు చాలామంది. నువ్వు జస్ట్ స్టడీ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి 5-15లో మనం ఇక్కడ కొట్టిన వాళ్ళం ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తే కొంచెం అరకొరగా నువ్వు ఖచ్చితంగా 5 లోపు పడుతుంది. 5 లోపు పడితే 90 మార్కులు. 90 మార్కులు ఈవెంట్లో ఎవరు కొట్టరు. మొత్తం ఎన్టీఆర్ స్టేట్లో ఒక 100 మంది కూడా ఉంటారు, 50 మంది కూడా ఉంటారు రసామే. 90 మార్కులు కట్ చేస్తే టీఎస్ఎస్పీనో లేకపోతే ఏఆర్ కానిస్టేబుల్లో వస్తుంది. నేను చెప్పింది అర్థమైంది కదా మీకు. అట్లా లాస్ట్ టైం నా బ్యాచ్లో ఈవెంట్ మార్కుల మీదనే జాబ్ కొట్టిన వాళ్ళు 3-4 ఉన్నారు. ఈవెంట్స్ మీదనే వాళ్ళకు రాసుకోరా ఫైనల్ అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఒక యావరేజ్ మార్క్స్ వచ్చినాయి, 80, 90 మధ్యలో యావరేజ్. హై మార్క్స్ అని అంటే 120+ వస్తే అబ్బో వీడి దగ్గర మ్యాటర్ బాగానే ఉంది, బాగానే చదివిందని అర్థం. 100 లోపు వస్తే యావరేజ్, ఇంకా 80 అని అంటే ఇంకా యావరేజ్, అది అర్థమైందా. కట్ ఆఫ్ 125. మెయిన్ మార్క్స్ని సగం చేస్తారు, ఈవెంట్స్ మార్క్స్ ఫుల్ అట్లనే ఉంటాయి, అర్థమైందా. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కళ్ళకి గ్రౌండ్ ఎప్పుడు ఇడిచిపెట్టకూడదు, బుక్స్ని ఎప్పుడు ఇడిచిపెట్టకూడదు. జాబ్ మీ టార్గెట్ అయితే ఓకేనా. సో కాబట్టి కంటిన్యూ చేయండి, గ్రౌండ్ ప్రాక్టీస్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. రేపు మనం హిల్కి వెళ్దాం, ఇక్కడ నియర్ బై ఉంటుంది, ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చెప్తా నేను. ఓకేనా, చలో వామ్స్ చేద్దాం.